ప్రభువు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు. ఇప్పుడు మనం ఎవరిని గౌరవించాలి బైబిల్ ప్రకారంగా? మొదటిది, దేవునికి భయపడాలి, దేవునికి గౌరవించాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, దేవునికి భయపడాలి ప్రతి మానవుడు కూడా. రెండవది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అనగా గౌరవించాలట. మనకు కన్న తండ్రి తల్లిని తప్పకుండా మనము వారికి గౌరవించాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలం. అందుకే కన్న తల్లిదండ్రులని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. రాజులను అధికారులను సన్మానించుడి అని మొదటి పేతురు 2వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అధికారులకు, నాయకులకు అందరినీ మనం గౌరవించాలన్నమాట. మూడోది, సహోదరులను ప్రేమించుడి, సన్మానించుడి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంది. అన్నదమ్ములను, అక్కచెల్లెలను అందరినీ కూడా మనము వారు గౌరవించి వారిని సన్మానించి మాట్లాడాలి, లేదా అందరితో మనము ఆనందంగా చూడాలి. వారందరినీ ప్రేమించే మనసు మనమందరం కలిగి ఉండాలన్నమాట. మీ భార్యను గౌరవించాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలం. భార్యను కొందరు ఏదో చిన్నచూపు చూస్తారు, కానీ బైబిల్ సెలవిస్తుంది భార్యను గౌరవించాలట. స్త్రీలందరూ తమ పురుషులను గౌరవించాలి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉంది. స్త్రీలు, ప్రతి స్త్రీలు కూడా తమ తమ పురుషులకు, అనగా తమ తమ భర్తలకు వారికి సన్మానించాలి, గౌరవించి మాట్లాడాలి. చిన్న చూపుతో ఎప్పుడు భర్తను భార్య చూడకూడదు. భర్త భార్యకు శిరస్సు కాబట్టి చాలా గౌరవంగా చూడాలి. అతను ఎలాంటి వాడిని సరే గౌరవంగా చూడాలని వాక్యం సెలవిస్తుంది. అలాగే మన ఇంటికి, మన యొద్దకు వచ్చి వారందరినీ గౌరవించాలి. అపోస్తలుల కార్యము 28వ అధ్యాయం 30వ వచనంలో మనం చూడగలం. బైబిల్ గ్రంథంలో మన ఇంటికి ఎవరిని వచ్చారనుకోండి, మన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, వారిని మనము గౌరవించాలి, వారిని మనం సన్మానించాలి, వారికి చక్కగా మాట్లాడాలి, పలకరించాలి. వారి నోటి నుంచి మనం మాట వినాలి, మన మాట డామేజ్ చేయకూడదు. ప్రియులారా, మనం మన ఇంటికి వచ్చిన వాళ్ళకి చూసి లోపల దూరిపోకూడదు, తలుపు వేసుకోకూడదు. బయటకు వచ్చి మనమే వారితో మాట్లాడాలి, బాగున్నారా అని పలకరించాలి, ప్రేమతో. ఎలా ఉన్నారు మీ కుటుంబం అని పలకరించాలి, ఉంటే పెట్టాలి, తాగడానికి ఏమైనా డ్రింక్స్ ఏమైనా ఉంటే ఇవ్వాలి. అలాంటి మనసు కలిగి ఉండాలని బైబిల్ మనకు స్పష్టంగా రాయబడి ఉంది. అలాగే అందరికీ గౌరవించాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మనము ఇక్కడ చూస్తున్నాం. అందరికీ గౌరవించాలి. మన తరపున, మన వలన అందరికీ గౌరవం కలగాలి. ఇతరులకు మనం గౌరవించగలిగితే అవతల నుంచి మనకు కూడా గౌరవం వస్తుంది. కనుక అందరినీ గౌరవించి మాట్లాడే మనసు మనందరూ కలిగి ఉందాం. అలాగే బాగుగా పరిపాలన చేయు పెద్దలను, విశేషంగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు శ్రమనకు పాత్రలుగా ఎంచవలెను అని మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే సంఘంలో ఉన్నటువంటి, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వారి సంఘ పెద్దలకు, సంఘాన్ని బాగు చూసుకున్నటువంటి సంఘ పెద్దలకు మనం గౌరవించాలి. అలాగే వాక్యం చెప్తున్నటువంటి సేవకులకి, అలాగే మాస్టర్లకు, బోధకులకు, టీచర్లకు, ప్రిన్సిపల్, వీళ్ళందరినీ కూడా మనం రెట్టింపుగా, మరి ఎక్కువగా పాస్టర్లకు ఇంకా రెట్టింపుగా మనం గౌరవించాలని కూడా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇప్పుడు నా పైన చెప్పినటువంటి అందరికంటే ఇదిగో ఈ సేవకుల్ని, పాస్టర్ని, దైవ సేవకులను, యాజకులను, దేవుని సేవకులందరికీ కూడా మనం రెట్టింపుగా, రెండంతలుగా అందరినీ సన్మానించమని ఉంది, బాగానే ఉంది. కానీ వాళ్ళందరికంటే సేవకులకి ఎక్కువగా గౌరవించి సన్మానించి మాట్లాడడం మనం నేర్చుకోవాలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకే